మెథడాలజీలో మనం చెప్పబోయే నెక్స్ట్ టాపిక్ జీవశాస్త్ర ఉపాధ్యాయుడు. ఇది హెచ్జిటి వాళ్ళకు మరియు స్కూల్ అసిస్టెంట్ బయాలజీ వాళ్ళకు సేమ్. సో ఈ టాపిక్ను క్షుణ్ణంగా నేర్చుకుంటే మనకు 1 మార్కు తప్పనిసరిగా వస్తుందన్నమాట. జీవశాస్త్ర ఉపాధ్యాయుడు. జీవశాస్త్ర ఉపాధ్యాయునికి లేదా సైన్స్ టీచర్కు ఉండవలసిన ప్రధాన లక్షణం ఏంటంటే శాస్త్రీయ వైఖరి. శాస్త్రీయ వైఖరి లేదా శాస్త్రీయ దృక్పథం అనేది ఉండాలి. సైన్స్ టీచర్కి కానీ జీవశాస్త్ర ఉపాధ్యాయునికి కానీ తప్పనిసరిగా ఉండవలసిన లక్షణం ఏంటంటే శాస్త్రీయ వైఖరి లేదా శాస్త్రీయ దృక్పథం. శాస్త్రీయ వైఖరి అంటే ఏంటంటే శాస్త్రవేత్తకు ఉండే లక్షణాన్నే శాస్త్రీయ వైఖరి అంటాం. సో శాస్త్రవేత్తలకు ఉండే లక్షణాన్ని ఏమంటామంటే శాస్త్రీయ వైఖరి అని అంటారు. సో ఉపాధ్యాయునికి ఉండవలసిన లక్షణాలను కొంతమంది శాస్త్రవేత్తలు కొంతమంది విద్యావేత్తలు కింది విధంగా నిర్వచించినారనమాట. సో వీటిలో మొట్టమొదటిది స్వామి వివేకానంద. స్వామి వివేకానంద ఉపాధ్యాయునికి ఇచ్చిన నిర్వచనం ఏంటంటే విద్యార్థులు అనేవారు సహజంగా పెరిగే మొక్కల వంటి వారు. సహజంగా పెరిగే మొక్కల వంటి వారు. సో విద్యార్థులు అనేవారు సహజంగా పెరిగే మొక్కల వంటి వారు. ఈ మొక్కల యొక్క ఆలన పాలన చూసే తోటమాలులే అంటే గార్డినర్, తోటమాలులే ఉపాధ్యాయుడు అని చెప్పినాడు అనమాట. సో ఉపాధ్యాయుడు అనే వాళ్ళు ఎవరు? విద్యార్థుల యొక్క ఆలనా పాలన చూసే తోటమాలుల వంటి వారు అని నిర్వచించినాడు అనమాట. ఎవరు? స్వామి వివేకానంద. ఈ ఉపాధ్యాయుని యొక్క ప్రేమ, అభిమానం, వాత్సల్యం, ప్రోత్సాహంతో విద్యార్థులు అభివృద్ధి చెందుతారు అని చెప్పాడు. సో ఈ డెఫినేషన్ ఏంటంటే వివేకానందుడు ఇచ్చిన డెఫినేషన్ అనమాట. స్వామి వివేకానంద ఇచ్చిన డెఫినేషన్ ప్రకారము విద్యార్థులు అనేవారు సహజంగా పెరిగే మొక్కల వంటి వారు. ఈ మొక్కల యొక్క ఆలనా పాలన చూసే తోటమాలులే ఉపాధ్యాయుడు అన్నాడు. ఈ ఉపాధ్యాయుడు చూపించే ప్రేమ, అభిమానం, వాత్సల్యం, ప్రోత్సాహకం వల్ల విద్యార్థులు దినదిన అభివృద్ధి చెందుతారు అని చెప్పినాడు. ఎవరతను ఈ నిర్వచనం ఇచ్చింది? ఎవరు? స్వామి వివేకానంద. నెక్స్ట్ దౌలత్ సింగ్ కొఠారి నిర్వచనం. కొఠారి ఏం చెప్తాడంటే ఉపాధ్యాయుడు భవిష్యత్ రూపశిల్పి. ఉపాధ్యాయుడు అనే వాళ్ళు ఎవరు? భవిష్యత్తు యొక్క రూపశిల్పి అన్నాడు. ఉపాధ్యాయుడు భవిష్యత్ రూపశిల్పి. దేశం యొక్క భవిష్యత్తు తరగతి గది 4 గోడల మధ్య అభివృద్ధి చెందుతుంది. తరగతి గది 4 గోడల మధ్య అభివృద్ధి చెందుతుంది అని కొఠారి చెప్పినాడు అనమాట. కొఠారి ఇచ్చిన డెఫినేషన్ ఏంటి? ఉపాధ్యాయుడు భవిష్యత్తు రూపశిల్పి. దేశం యొక్క భవిష్యత్తు తరగతి గది 4 గోడల మధ్య అభివృద్ధి చెందుతుంది అని చెప్పినాడు. నెక్స్ట్ సోక్రటీస్. సోక్రటీస్ యొక్క నిర్వచనం ఏంటంటే నన్ను అందరూ గుడ్ టీచర్ అంటారు, ఇందులో సత్యం లేదు, నేను చేసిందల్లా విద్యార్థులను ఆలోచింపచేయడమే అని చెప్పినాడు అనమాట. సో సోక్రటీస్ యొక్క నిర్వచనం ఏంటంటే నన్ను అందరూ మంచి ఉపాధ్యాయుడు అంటారు, ఇందులో సత్యం లేదు అంటే నిజం లేదు, నేను చేసిందల్లా విద్యార్థులను ఆలోచింపచేయడమే. సో ఇతను విద్యార్థులను ఆలోచింపచేస్తే ఏ ఉపాధ్యాయుడైతే విద్యార్థులను ఆలోచింపచేస్తాడో అతడే ఈయన దృష్టిలో బెస్ట్ టీచర్ అనమాట. సో బ్యాడ్ టీచర్ అని ఎవరిని అంటారు?
బ్యాడ్ టీచర్ అంటే ఏ ఉపాధ్యాయుడైతే విద్యార్థులకు బోధిస్తాడో, జస్ట్ బోధిస్తాడో అతనిని బ్యాడ్ టీచర్ అంటారు. ఏ ఉపాధ్యాయుడైతే విద్యార్థులకు ప్రయోగాలు చేస్తాడో, ఏం చేయాలి? ప్రయోగాలు, డెమాన్స్ట్రేషన్ చేయాలి, ప్రయోగాలు చేసి చూపిస్తాడో ఈ ఉపాధ్యాయుని గుడ్ టీచర్ అంటారు. ఏ ఉపాధ్యాయుడైతే విద్యార్థుల్లో సృజనాత్మక శక్తిని మేల్కొల్పుతాడో, అంటే ఇన్నోవేషన్ శక్తిని మేల్కొల్పుతాడో ఆ ఉపాధ్యాయుడే ఈయన దృష్టిలో గుడ్ టీచర్ అంట, బెస్ట్ టీచర్ అని చెప్తారంట. సో సోక్రటీస్ ఏం చెప్తాడు? నన్ను అందరూ మంచి ఉపాధ్యాయుడు అంటారు, ఇందులో సత్యం లేదు, నేను చేసిందల్లా విద్యార్థులను ఆలోచింప చేయడమే. ఏం చేసినాడంట? ఆయన విద్యార్థుల్లో ఆలోచన శక్తిని రేకెత్తిచ్చాడు. సో అందుకే అతన్ని అందరూ మంచి ఉపాధ్యాయుడు అంటారంట. నెక్స్ట్ సర్వేపల్లి రాధాకృష్ణ నిర్వచనం. సర్వేపల్లి రాధాకృష్ణ ఉపాధ్యాయునికి 3 లక్షణాలని ఉండాలి అని చెప్తాడనమాట. ఒకటి ఏంటంటే, ఉపాధ్యాయుడు అనేవారు తన వృత్తి పట్ల, విద్యార్థుల పట్ల మరియు విషయం పట్ల గౌరవాన్ని లేదా ప్రేమను కలిగి ఉండాలి అని చెప్తాడు. సర్వేపల్లి రాధాకృష్ణ ఇచ్చిన నిర్వచనం ఏంటి? ఉపాధ్యాయునికి 3 లక్షణాలు ఉండాలి. ఏంటంటే ఆ 3 లక్షణాలు, అతని యొక్క వృత్తి పట్ల, అంటే అతని యొక్క వృత్తి, మరియు ఆ వృత్తిలో ఉండేవాళ్ళు ఎవరు? విద్యార్థులు ఉంటారు, విద్యార్థుల పట్ల, మరియు విషయం, కాన్సెప్ట్ పట్ల ఏం కలిగి ఉండాలంట? ప్రేమను కలిగి ఉండాలి. లవ్ ఫార్ హిస్ ప్రొఫెషన్, లవ్ ఫార్ స్టూడెంట్స్ అండ్ లవ్ ఫార్ కాన్సెప్ట్. సో ఈ 3 విషయాల పట్ల ఉపాధ్యాయునికి ఏముండాలంట? ప్రేమ ఉండాలంట. సో సర్వేపల్లి రాధాకృష్ణ ఇచ్చిన నిర్వచనం. సో మొట్టమొదటిది వివేకానందుడు ఏం చెప్తాడు? విద్యార్థులు సహజంగా పెరిగే మొక్కల వంటి వారు, వారి ఆలనా పాలన చూసే తోటమాలులే ఉపాధ్యాయుడు. ఉపాధ్యాయుని యొక్క ప్రేమ, వాత్సల్యం మరియు ప్రోత్సాహకంతో విద్యార్థులు అభివృద్ధి చెందుతాడని చెప్తాడు. కొఠారి ఏం చెప్తాడు? ఉపాధ్యాయుడు భవిష్యత్ రూపశిల్పి, దేశం యొక్క భవిష్యత్తు తరగతి గది 4 గోడల మధ్య రూపుదిద్దుతుంది అని చెప్తాడు. సోక్రటీస్ ఏం చెప్తాడు? నన్ను అందరూ మంచి ఉపాధ్యాయుడు అంటాడు, ఇందులో సత్యం లేదు, నేను చేసిందల్లా విద్యార్థుల్లో ఆలోచింప చేయడం. విద్యార్థులను ఏం చేసినాడు? ఇతను ఆలోచింప చేసినాడంట. నెక్స్ట్ సర్వేపల్లి రాధాకృష్ణ యొక్క నిర్వచనం ప్రకారం ఉపాధ్యాయునికి 3 లక్షణాలను కలిగి ఉండాలి. అతడు వృత్తి పట్ల, విషయం పట్ల, విద్యార్థుల పట్ల ప్రేమను కలిగి ఉండాలి అని చెప్తాడు. ఎవరతను? సర్వేపల్లి రాధాకృష్ణ. నెక్స్ట్ నిర్వచనాన్ని రవీంద్రనాథ్ ట్యాగూర్. నెక్స్ట్ నిర్వచనం ఎవరు ఇచ్చినారు? రవీంద్రనాథ్ ట్యాగూర్ నిర్వచనం. రవీంద్రనాథ్ ట్యాగూర్ ప్రకారం ఉపాధ్యాయుడు అంటే ఎవరంటే, జ్వాలతో ప్రజ్వరిల్లుతున్న దీపం, ఒక జ్వాలతో ప్రజ్వరిల్లుతున్న ద్వీపం ఇతర దీపాలను వెలిగిస్తుంది. సో ఒక ద్వీపం, వెలుగుతున్న ద్వీపం అనేది ఇతర దీపాలను వెలిగిస్తుంది. అలాగే జ్వాలతో ప్రజ్వరిల్లుతున్న, అంటే జ్ఞానం అనే జ్వాలతో ప్రజ్వరిల్లుతున్న ఉపాధ్యాయుడు విద్యార్థుల్లో జ్ఞానాన్ని నింపాలి అని చెప్పినాడు అనమాట. సో విద్యార్థుల్లో ఏం నింపాలంట? జ్ఞానాన్ని. ఉపాధ్యాయుడు అనేవాళ్ళు జ్వాలతో ప్రజ్వరిల్లుతున్న దీపం వంటి వాడంట. అంటే జ్వాలతో ప్రజ్వరిల్లుతున్న జ్ఞానంతో ఈ ఉపాధ్యాయుడు అనేది విద్యార్థుల్లో ఏం నింపాలంట? జ్ఞానాన్ని నింపాలి అని చెప్తాడు. ఎవరతను? రవీంద్రనాథ్ ట్యాగూర్. నెక్స్ట్ అబ్దుల్ కలాం. ఏపీజే అబ్దుల్ కలాం నిర్వచనం ఉపాధ్యాయునికి. ఉపాధ్యాయులు విద్యార్థులకు కిటికీల వంటి వారు అని చెప్తాడనమాట ఇతను. సో ఉపాధ్యాయుడు అనేవారు విద్యార్థులకు కిటికీల వంటి వారు. సో ఉపాధ్యాయుడు అనేవాడు విద్యార్థులకు ఎటువంటి వాడంట? కిటికీల వంటి వారు. ఈ
విద్యార్థుల్లో పరిజ్ఞానం కానీ అభ్యసనానికి కానీ ఇతడే మూల పురుషుడు. సో ఉపాధ్యాయుడే మూల పురుషుడు అనమాట. విద్యార్థుల్లో జ్ఞానాన్ని నింపడం కానీ లేదా అభ్యసనానికి కానీ ఎవరు మూల పురుషుడు? ఉపాధ్యాయుడే మూల పురుషుడు. సో అతనిలో సృజనాత్మక శక్తిని మెలుకొల్పడానికి ఉపాధ్యాయుడు ప్రోత్సహించాలి. సో విద్యార్థుల్లో సృజనాత్మక శక్తిని మేల్కొల్పేవాడు ఉపాధ్యాయుడు అని చెప్తాడు అనమాట. ఎవరైనా? డాక్టర్ అబ్దుల్ కలాం. నెక్స్ట్ 1986 జాతీయ విద్యా విధానం. 1986 జాతీయ విద్యా విధానం ఏం చెప్తుందంటే ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణని ఇవ్వాలి అని చెప్తుంది అనమాట. సో వీళ్ళు ఏం చెప్తారు? ఉపాధ్యాయులకు ఏ శిక్షణ ఇవ్వాలంట? ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణ ఇవ్వాలి అని చెప్తారనమాట. వృత్యంతర శిక్షణ ఎవరికి ఇస్తారు? ఉపాధ్యాయులకు ఇస్తారనమాట. ఈ వృత్యంతర శిక్షణ వలన ఉపయోగం ఏంటంటే ఈ వృత్యంతర శిక్షణ వలన ఉపాధ్యాయులు తెలియని లేదా కష్టతరమైన అంశాలను నేర్పిస్తారనమాట. అలా శిక్షణ ఇస్తారు. తెలియని లేదా కష్టతరమైన అంశాల పట్ల శిక్షణ. లో కాస్ట్ నో కాస్ట్ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ పైన ఎలా తయారు చేయాలనే దాని గురించి చెప్తారు. 3 కొత్తగా వచ్చిన బోధనా పద్ధతులను గురించి కూడా చెప్తారనమాట. సో నూతన బోధనా పద్ధతులను గురించి, లో కాస్ట్ అంటే తక్కువ ఖర్చుతో మరియు బోధనా అభ్యసన సామాగ్రిని ఎలా తయారు చేయాలనో చెప్తారు. తెలియని లేదా కష్టతరమైన అంశాలను పట్ల శిక్షణ ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. ఎవరికి ఇస్తారు? ఉపాధ్యాయులకు ఇస్తారు. ఆ శిక్షణను ఏమంటాం? వృత్యంతర శిక్షణ. సో వృత్యంతర శిక్షణ అనేది మండల స్థాయిలో ఎవరిస్తారంటే మండల స్థాయిలో ఎంఆర్సి ఇస్తుందన్నమాట. మండల రిసోర్స్ సెంటర్. సో మండల స్థాయిలో ఎంఆర్సి ఇవ్వడం జరుగుతుంది. జిల్లా స్థాయిలో డైట్ సెంటర్స్ ఇస్తాయి. మరియు రాష్ట్ర స్థాయిలో వృత్యంతర శిక్షణ ఇచ్చే కేంద్రాలు SCERT, SIET మరియు కేంద్ర స్థాయిలో అంటే జాతీయ స్థాయిలో NCERT వృత్యంతర శిక్షణ అనేది ఇస్తుందన్నమాట. NCTE, CIET. సో ఈ కేంద్రాలు అనేటి ఉపాధ్యాయులకు ఏ శిక్షణ ఇస్తాయంట? వృత్యంతర శిక్షణను ఇస్తాయి. సో 1986 జాతీయ విద్యా విధానం ప్రకారం ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణ ఇవ్వాలని సూచిస్తుందన్నమాట. నెక్స్ట్ కొఠారి ఏం చెప్తాడంటే ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణ ఇవ్వకపోతే జరిగే అనర్థాలను గురించి చెప్పినాడు అనమాట. సో కొఠారి ఏం చెప్పినాడు? ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణ ఇవ్వకపోవడం వలన జరిగే అనర్థాలను గురించి వివరించాడు. ఎవరతను? కొఠారి. సో ఇవి డెఫినేషన్స్. సో జీవశాస్త్ర ఉపాధ్యాయునికి సంబంధించిన నిర్వచనాలు అన్నమాట. రవీంద్రనాథ్ ఠాగూర్ ఏం చెప్తాడు? జ్వాలతో ప్రజ్వరిల్లుతున్న దీపం ఇతర దీపాలను వెలిగిస్తుంది. అలాగే ఉపాధ్యాయుడు కూడా తనలో ప్రజ్వరిల్లుతున్న జ్ఞానంతో విద్యార్థులలో జ్ఞానాన్ని నింపాలి అని చెప్తాడు. ఉపాధ్యాయుడు కిటికీల వంటి వారు, విద్యార్థులు కిటికీల వంటి వారు అని చెప్పింది ఎవరు? అబ్దుల్ కలాం. ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణ ఇవ్వకపోతే జరిగే అనర్థాలను గురించి చెప్పింది దౌలత్ సింగ్ కొఠారి. దేశం యొక్క భవిష్యత్తు తరగతి గది 4 గోడల మధ్య రూపుదిద్దుతుంది అని చెప్పింది కూడా కొఠారే. నెక్స్ట్ ఉపాధ్యాయుని యొక్క పాత్రలు. ఉపాధ్యాయుని పాత్ర ఏంటి? ఉపాధ్యాయుడు అనేవాళ్ళు అన్వేషకుడుగా ఉండాలి. ఎలా ఉండాలంట? అన్వేషకుడు. ఉపాధ్యాయుడు ప్రణాళిక రచయితగా ఉండాలి, లేదా పథక రచన ప్రణాళిక రచయిత. ఉపాధ్యాయుడు నిర్వాహకుడిగా ఉండాలి. ఉపాధ్యాయుడు నమోదు చేసే వ్యక్తిగా ఉండాలి. నమోదు చేసే వ్యక్తి. ఉపాధ్యాయుడు
మధ్యవర్తిగా ఉండాలి. ఉపాధ్యాయుడు సౌకర్యకర్తగా ఉండాలి. ఉపాధ్యాయుడు రోల్ మోడల్గా ఉండాలి. విద్యార్థులకు ఎలా ఉండాలంట? రోల్ మోడల్గా ఉండాలి. అన్వేషకుడిగా ఉండాలి, ప్రణాళిక రచయితగా ఉండాలి, నిర్వాహకుడిగా ఉండాలి, నమోదు చేసే వ్యక్తిగా ఉండాలి, మధ్యవర్తిగా ఉండాలి, సౌకర్యకర్తగా ఉండాలి, నెక్స్ట్ రోల్ మోడల్గా ఉండాలి. ఫస్ట్ వన్ అన్వేషకుడు. అన్వేషకుడు అంటే ఏంటంటే తెలియని విషయాలను తెలుసుకోవడమే అన్వేషణ అంటాం. సో అన్వేషణ అంటే ఏంటి? తెలియని విషయాలను తెలుసుకోవడం. తెలియని విషయాలను తెలుసుకోవడమే అన్వేషణ. తెలియని విషయాలను తెలుసుకోవడమే అంటాం అన్వేషణ అంటాం. ఇక్కడ ఉపాధ్యాయుడు దేన్ని అన్వేషిస్తాడు? నూతన బోధనా పద్ధతులను గురించి అన్వేషిస్తాడు, తెలియని విషయాలను గురించి అన్వేషిస్తాడు, మరియు బోధనా అభ్యసన సామాగ్రి లోకాస్ నోకాస్తో బోధన అభ్యసన సామాగ్రి ఎలా తయారు చేసుకోవాలో కూడా అన్వేషిస్తాడనమాట. ఎక్కడ అన్వేషిస్తాడు? గ్రంథాలయాలు కానీ, ఇంటర్నెట్స్ కానీ, లేదా సైన్స్ మ్యాగజైన్స్ కానీ, సైన్స్ జర్నల్స్ కానీ, లేదా వర్క్షాప్స్లో పాల్గొనడం కానీ, వృత్యంతర శిక్షణలో కానీ పాల్గొనడం ద్వారా ఉపాధ్యాయుడు తెలియని విషయాలను తెలుసుకుంటాడు. అందుకే ఉపాధ్యాయుని ఏమంటాం? అన్వేషకుడు అంటాం. సో అన్వేషణ అంటే తెలియని విషయాలను తెలుసుకోవడమే అన్వేషణ. నెక్స్ట్ ప్రణాళిక రచయిత. ప్రణాళిక రచయిత అంటే విద్యార్థులలో సమగ్ర మూర్తిమత్వాన్ని పెంపొందించడానికి, విద్యార్థులలో సమగ్ర మూర్తిమత్వాన్ని పెంపొందించడం. సమగ్ర మూర్తిమత్వం ఎప్పుడు వస్తుంది? బ్లూమ్స్ ప్రకారము జ్ఞానరంగం, భావావేశ రంగం, మానసిక చలనాత్మక రంగం, ఈ 3 రంగాలలో అభివృద్ధి సాధించినప్పుడే విద్యార్థి సమగ్ర మూర్తిమత్వాన్ని పొందుతాడనమాట. సో సమగ్ర మూర్తిమత్వాన్ని సాధించడానికి ఈ ఉపాధ్యాయుడు 2 రకాల పథక రచనలను చేసుకుంటాడనమాట. ఒకటి పాఠ్య ప్రణాళిక పథక రచన. పాఠ్య ప్రణాళిక పథక రచన. రెండోది సహపాఠ్య ప్రణాళిక పథక రచన. సహపాఠ్య ప్రణాళిక పథక రచన. పాఠ్య ప్రణాళిక పథక రచన, సహపాఠ్య ప్రణాళిక పథక రచనను తయారు చేసుకుంటాడు అనమాట. ఎవరు? ఉపాధ్యాయుడు. ఎందుకు? విద్యార్థులలో సమగ్ర మూర్తిమత్వాన్ని సాధించడం కోసం ఉపాధ్యాయుడు 2 రకాల ప్రణాళికలను తయారు చేసుకుంటాడు. ఒకటి పాఠ్య ప్రణాళిక పథక రచన, 2 సహపాఠ్య ప్రణాళిక పథక రచన. పాఠ్య ప్రణాళిక పథక రచనలో ఏముంటుందంటే టెక్స్ట్ బుక్ సంబంధించిన సిలబస్, టెక్స్ట్ బుక్లో ఏ సిలబస్ అయితే ఉందో ఆ సిలబస్ను కంప్లీట్ చేయడానికి, అంటే పూర్తి చేయడానికి పాఠ్య ప్రణాళిక పథక రచనను తయారు చేసుకోవడం జరుగుతుంది. సో పాఠ్య ప్రణాళిక పథక రచన ఎందుకు తయారు చేసుకుంటారు? టెక్స్ట్ బుక్కు సంబంధించి విషయాలన్నింటినీ కంప్లీట్ చేయడానికి తయారు చేసుకునే ప్రణాళిక పథక రచనను ఏమంటామంటే పాఠ్య ప్రణాళిక పథక రచన అంటాం. ఇందులో ఒకటి సంస్థాగత ప్రణాళిక, సంస్థాగత పథకం. 2 వార్షిక పథకం. 3 యూనిట్ పథకం. 4 పాఠ్య పథకం. 5 పీరియడ్ పథకం. 6 మూల్యాంకనం. 7 వైయక్తిక భేదాలకు పథక రచన. సో ఇవి ఉంటాయి అన్నమాట. పాఠ్య ప్రణాళిక పథక రచనలో ఏముంటాయి? సంస్థాగత పథకం అనేది ఉంటుందన్నమాట. ఈ సంస్థాగత పథకం అంటే ఇన్స్టిట్యూషనల్. ఇన్స్టిట్యూట్ ఏంటి? ఇక్కడ మనకు తరగతి గదికి సంబంధించిన పథకం, తరగతులకు సంబంధించిన లేదా పాఠశాలకు సంబంధించిన పథకం అనమాట. సంస్థాగత పథకాన్ని రూపొందించే వ్యక్తి ఎవరంటే ప్రధానోపాధ్యాయులు అనమాట. అంటే హెచ్ఎం రూపొందిస్తాడు.
ఎవరి యొక్క సహాయంతో రూపొందిస్తాడంటే ఆ తరగతికి వెళ్ళే ఉపాధ్యాయుల యొక్క సహాయంతో ఆ పాఠశాలకు సంబంధించిన సంస్థాగత పథకాన్ని రూపొందించే వ్యక్తి ఎవరు? ప్రధానోపాధ్యాయుడు. ఈ సంస్థాగత పథకం ఆధారంగా ఉపాధ్యాయులు, అంటే ఇప్పుడు మనము సైన్స్ గురించి చెప్తున్నాం కాబట్టి జీవశాస్త్ర ఉపాధ్యాయుడు మొట్టమొదటిసారిగా రూపొందించే పథకం ఏంటంటే వార్షిక పథకం. జీవశాస్త్ర ఉపాధ్యాయుడు లేదా సైన్స్ టీచర్ రూపొందించే మొట్టమొదటి పథకం ఏంటంటే వార్షిక పథకం అన్నమాట. వార్షిక పథకాన్ని ప్రతి సంవత్సరం వేసవి సెలవుల్లో ఆ అకాడమిక్ ఇయర్కు సంబంధించిన అంశాలన్నిటినీ కంప్లీట్ చేయడానికి వాళ్ళు తీసుకునే లీవ్స్ కానీ సెలవులు లేకుంటే మామూలుగా హాలిడేస్ను కానీ వీటన్నిటినీ కన్సిడర్ చేసుకొని ఈ వార్షిక పథకాన్ని రూపొందించుకోవడం జరుగుతుందన్నమాట. ఎవరు? జీవశాస్త్ర ఉపాధ్యాయుడు. జీవశాస్త్ర ఉపాధ్యాయుడు తయారు చేసుకునే మొట్టమొదటి పథకం ఏంటంటే వార్షిక పథకం. సంస్థాగత పథకాన్ని ఎవరు రూపొందిస్తారు? ప్రధాన ఉపాధ్యాయుడు. కానీ దీంట్లో ఎవరి యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది? జీవశాస్త్ర ఉపాధ్యాయుని యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంటుందన్నమాట. వార్షిక పథకంను అనేక యూనిట్ పథకాలుగా డివైడ్ చేస్తారు. యూనిట్ పథకాన్ని పాఠ్య పథకంగా డివైడ్ చేస్తారు. పాఠ్య పథకాన్ని పీరియడ్ పథకంగా, ఈ పీరియడ్ పథకం అయిపోతూనే మూల్యాంకనం చేయడం జరుగుతుంది. సో మూల్యాంకనం వలన వైయక్తిక భేదాలు అనేటివి బయటపడతాయి. వీటికి కూడా పథక రచన చేయడం జరుగుతుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, టెక్స్ట్ బుక్లో 4 లెసన్స్ ఉన్నాయి. ప్రతి లెసన్లో అంటే యూనిట్స్గా డివైడ్ అవుతాయి. సంస్థాగత పదంలో 4 యూనిట్లు ఉన్నాయనుకో, ప్రతి యూనిట్లో అనేక లెసన్స్ ఉంటాయన్నమాట. ప్రతి లెసన్ను మనము ఒక పీరియడ్లో కంప్లీట్ చేయొచ్చు లేదా 2 పీరియడ్స్లో కంప్లీట్ చేయొచ్చు అనమాట. సో పీరియడ్ వారీగా లెసన్స్ను డివైడ్ చేసుకుంటే దాన్ని పీరియడ్ పథకం అంటాం. యూనిట్లో ఉండే లెసన్స్ని ఏమంటామంటే పాఠ్య పథకం అంటాం. మొత్తం టెక్స్ట్ బుక్లో ఉండేదాన్ని యూనిట్స్గా డివైడ్ చేస్తారనమాట. టెక్స్ట్ బుక్లో ఉండే ప్రతి ఒక్క భాగాన్ని యూనిట్స్గా డివైడ్ చేస్తారు. దాన్నే యూనిట్ పథకం. యూనిట్ను కంప్లీట్ చేయడానికి ఉపయోగించే పథకమే యూనిట్ పథకం. యూనిట్ పథకంలో ఉండే లెసన్స్ను కంప్లీట్ చేయడానికి రాసుకునే పథకమే పాఠ్య పథకం. లెసన్స్ని ఎన్ని పీరియడ్స్లో కంప్లీట్ చేయాలో తెలుసుకునేదే పీరియడ్ పథకం. సో లెసన్స్ అయిపోతేనే ఉపాధ్యాయుడు ఏం చేస్తాడు? విద్యార్థులను ఆ లెసన్స్కు సంబంధించిన విషయాలను పరీక్షించడం జరుగుతుంది. దాన్ని ఏమంటామంటే మూల్యాంకనం అంటాం. సో మూల్యాంకనం ఆధారంగా వైయక్తిక భేదాలు అనేటివి బయటపడతాయి. విద్యార్థుల్లో సగటు విద్యార్థులు, వేగంగా అభ్యసించే విద్యార్థులు, నెమ్మదిగా అభ్యసించే విద్యార్థులు. సో 3 రకాలైన విద్యార్థులు ఉంటారన్నమాట తరగతి గదిలో. సగటు విద్యార్థులు, వేగంగా అభ్యసించే విద్యార్థులు, నెమ్మదిగా అభ్యసించే విద్యార్థులు. సో మూల్యాంకనం ఆధారంగా సగటు విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని ఏం తయారు చేస్తారంట? పథక రచన తయారు చేయడం జరుగుతుంది. సో సగటు విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని ఉపాధ్యాయుడు పథక రచనను తయారు చేస్తాడు. సో పథక రచన అనేది ఏ విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని తయారు చేస్తారంటే సగటు విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని తయారు చేస్తారు. వేగంగా అభ్యసించే విద్యార్థులకు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా టాస్క్ ఇచ్చినాడు ఉపాధ్యాయుడు విద్యార్థులకు, వేగంగా అభ్యసించేవాడు త్వరగా కంప్లీట్ చేస్తాడనమాట. ఆ టాస్క్ను కంప్లీట్ చేసి ఖాళీగా ఉంటాడు. అటువంటి సమయంలో ఈ వేగంగా అభ్యసించే విద్యార్థులకు కొన్ని అదనపు కృత్యాలు ఇవ్వాలి. ఏమి ఇవ్వాలంట? అదనపు కృత్యాలు. సో అదనపు కృత్యాలు ఇవ్వడం ద్వారా ఆ పనిలో అతను నిమగ్నమై ఉంటాడు. నెమ్మదిగా అభ్యసించే విద్యార్థులు చాలా టైం తీసుకుంటారు వీళ్ళు అభ్యసించడానికి. అటువంటి విద్యార్థులకు రెమిడియల్ టీచింగ్ అంటే పునరభ్యసన కార్యక్రమాలను కల్పించాలి. సో నెమ్మదిగా అభ్యసించే విద్యార్థులకు ఏం కల్పించాలంట? పునరభ్యసన కార్యక్రమాలు. సో పునరభ్యసనం ఎవరికి అవసరం? నెమ్మదిగా అభ్యసించే విద్యార్థులకు. అదనపు కృత్యాలు ఎవరికి అవసరం? వేగంగా అభ్యసించే విద్యార్థులకు. సగటు విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని పథక రచనను మనము తయారు చేస్తాము. ఈ పాఠ్య ప్రణాళిక పథక రచన వలన విద్యార్థుల్లో ఏం అభివృద్ధి చెందుతుందంట? జ్ఞాన రంగం మాత్రమే అభివృద్ధి చెందుతుంది. ఏ రంగం అభివృద్ధి చెందుతుంది? జ్ఞాన రంగం మాత్రమే అభివృద్ధి చెందే ప్రణాళిక పథక రచన ఏంటి? పాఠ్య ప్రణాళిక పథక రచన. సో పాఠ్య ప్రణాళిక పథక రచన ద్వారా ఏ రంగం అభివృద్ధి చెందుతుంది? విద్యార్థుల్లో జ్ఞాన రంగం మాత్రమే అభివృద్ధి చెందుతుంది. సో పథక రచనను ఏ విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని నమోదు చేస్తారంటే సగటు విద్యార్థులను. అదే క్వశ్చన్ పేపర్ సెట్టింగ్ అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఉపాధ్యాయుడు ప్రశ్నాపత్రాన్ని రూపొందించాల.
ప్రశ్నాపత్రాన్ని రూపొందించేటప్పుడు ఏ విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని రూపొందిస్తాడు? ఏ సగటు, బి వేగంగా, సి నెమ్మదిగా, డి పైవన్నీ. ఏ విద్యార్థులను? ఈ అందరి విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని ప్రశ్నాపత్రాన్ని ఉపాధ్యాయుడు రూపొందిస్తాడు. సగటు అనేది తప్పనమాట. సో ప్రశ్నాపత్రాన్ని మాత్రము అన్ని రంగాలకు సంబంధించిన విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని ప్రశ్నాపత్రాన్ని రూపొందించడం జరుగుతుంది. సో ఇది పాఠ్య ప్రణాళిక పథక రచన. దీనిలో ఓన్లీ జ్ఞాన రంగం మాత్రమే విద్యార్థుల్లో అభివృద్ధి చెందుతుంది. మొట్టమొదటిసారిగా జీవశాస్త్ర ఉపాధ్యాయుడు రచించే పథక రచన ఏంటి? వార్షిక పథక రచన. అదే హెచ్ఎం రూపొందించే పథక రచన సంస్థాగత పథక రచన. సంస్థ అంటే పాఠశాల, ఇన్స్టిట్యూషన్, పాఠశాలకు సంబంధించిన పథక రచన తయారు చేసే వాళ్ళు ప్రధాన ఉపాధ్యాయుడు. నెక్స్ట్ సహపాఠ్య ప్రణాళిక పథక రచన అంటే ఏంటంటే కొంతమంది విద్యార్థులు వారి యొక్క ఆసక్తి పరంగా లేదా వారి యొక్క అభిరుచి పరంగా సైన్స్కు సంబంధించిన గ్రూపుల్లో జాయిన్ కావడం, వాళ్ళనే సైన్స్ క్లబ్స్ అంటారు. సైన్స్ క్లబ్స్గా ఏర్పడడం లేదా వైజ్ఞానిక సంఘాలు అంటాం తెలుగులో, వైజ్ఞానిక సంఘాలు. సో సైన్స్ మీద ఇష్టం ఉండే విద్యార్థులు సైన్స్కు సంబంధించిన ఎగ్జిబిట్స్ను తయారు చేసి ప్రదర్శిస్తూ ఉంటారు అన్నమాట. వీటినే వైజ్ఞానిక ప్రదర్శన అంటాం. వైజ్ఞానిక ప్రదర్శనలు. 3 క్షేత్ర పర్యటనలు. 4 వైజ్ఞానిక విహారయాత్రలు. సో విద్యార్థుల యొక్క అభిరుచి పరంగా, విద్యార్థుల యొక్క అభిరుచి లేదా ఆసక్తి పరంగా విద్యార్థులు వైజ్ఞానిక గ్రూపులుగా ఏర్పడడం, వైజ్ఞానిక అంటే సైన్స్కు సంబంధించిన ఎగ్జిబిట్స్ను తయారు చేసి వాటిని ఎగ్జిబిట్ చేయడం, క్షేత్ర పర్యటనలు, వైజ్ఞానిక క్షేత్ర పర్యటనలో పాల్గొనడం, వైజ్ఞానిక విహారయాత్రలకు వెళ్ళడం అనేది సహపాఠ్య ప్రణాళిక పథక రచనలో భాగాలన్నమాట. ఈ అన్ని అంశాలు చేయడం వలన విద్యార్థుల్లో ఏం జరుగుతుందంట? భావావేశ రంగం, మానసిక చలనాత్మక రంగం, జ్ఞాన రంగాలు అభివృద్ధి చెందుతాయి. అంటే ఈ అంశాలతో పాటు ఈ అంశాలు చేయడం వలన ఈ రంగాలన్నీ అభివృద్ధి చెందడం విద్యార్థులు ఏం జరుగుతుందంట? సమగ్ర మూర్తిమత్వం అభివృద్ధి చెందుతుంది, విరామకాల సద్వినియోగం జరుగుతుంది, విద్యార్థుల్లో ఏం కలుగుతుంది? ఆసక్తి అనేది కలుగుతుంది. అంటే సహపాఠ్య ప్రణాళిక పథక రచన వలన విద్యార్థుల్లో అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి విద్యార్థుల్లో సమగ్ర మూర్తిమత్వం అభివృద్ధి, విరామ కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం, విద్యార్థులకు సైన్స్ పట్ల ఆసక్తి అనేది నెలకొల్పుతుంది. సో అందుకే ఉపాధ్యాయుని ఏమంటాం? ప్రణాళిక రచయిత అంటాం. అంటే ఇన్ని రకాలైన కార్యక్రమాలను ఉపాధ్యాయుడు రూపొందించుకుంటున్నాడు. కాబట్టి ఎవరి కోసం రూపొందించుకుంటున్నాడు? విద్యార్థులలో సమగ్ర మూర్తిమత్వాన్ని అభివృద్ధి చేయడానికి ఉపాధ్యాయుడు రూపొందించుకుంటున్నాడు. కాబట్టి ఉపాధ్యాయుని ఏమంటాం? ప్రణాళిక రచయిత అంటాము. నెక్స్ట్ నిర్వాహకుడు. దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చి ఉపాధ్యాయుడు రూపొందించుకునే మొట్టమొదటి పథకం వార్షిక పథకం. విద్యార్థుల సమగ్ర మూర్తిమత్వాన్ని అభివృద్ధి చేసేటేంటి? సహపాఠ్య ప్రణాళిక పథక రచన. నెక్స్ట్ నిర్వాహకుడు అంటే ఏంటంటే ఈ ప్రణాళిక రచయితలో రూపొందించుకునే పథకాలు ఏవైతే పథకాలు ఉన్నాయో సంస్థాగత పథకం, వార్షిక పథకం, యూనిట్ పథకం, పాఠ్య పథకం, పీరియడ్ పథకం, వీటన్నిటినీ అమలు చేస్తాడనమాట. అమలు చేసే వ్యక్తి. అమలు చేయడం. ఉపాధ్యాయుడు రూపొందించుకున్న పథకాలను అమలు చేస్తాడు. కాబట్టి ఈ ఉపాధ్యాయుని ఏమంటాం? నిర్వాహకుడు అని అంటాం అనమాట. నెక్స్ట్ నమోదు చేసే వ్యక్తి. ఈ పథకాలన్నీ అమలు చేసినప్పుడు వాటిలో వచ్చే ఆన్సర్స్ను కానీ లేదా వాటిలో వచ్చే కార్యక్రమాలను ప్రతిదాన్ని నమోదు చేస్తాడనమాట. ప్రతిదాన్ని నమోదు చేయడం జరుగుతుంది. అందుకే ఇతన్ని ఏమంటాం? నమోదు చేసే వ్యక్తి అంటాం. సో అమలు చేయడం వలన వచ్చిన అంశాలను నమోదు చేస్తాడు. కాబట్టి ఉపాధ్యాయుని ఏమంటాం? నమోదు చేసే వ్యక్తి అని అంటాము. నెక్స్ట్ మధ్యవర్తి. మధ్యవర్తి అంటే దీనికి ఇంకొక పేరు పరిష్కర్త. అంటే సమస్యలను పరిష్కరించే వ్యక్తి. ఉపాధ్యాయుడు సమస్యలను పరిష్కరించే వ్యక్తి. మధ్యవర్తి అంటే ఏంటంటే పాఠశాల లోపల
పాఠశాల వెలుపల, పాఠశాల లోపల, పాఠశాల వెలుపల ప్రతి ఒక్క అంశంలో మధ్యవర్తిగా వ్యవహరిస్తాడు. అంటే సమస్యలను పరిష్కరిస్తాడు అనమాట ఇతను. ఏ విధంగా అంటే వివిధ తరగతుల్లో వివిధ స్థాయిల్లో భావోద్వేగాలనేటి విద్యార్థుల్లో ఉంటాయి. వీటన్నిటినీ ఒక స్థాయికి తీసుకురావడం లేదా ఒక స్థానానికి తీసుకురావడంలో ఈ ఉపాధ్యాయుడు మధ్యవర్తిగా ఉంటాడు. నెక్స్ట్, విద్యార్థులు ఎక్కువగా ఫలితాలకే ప్రాధాన్యత ఇస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా మనము ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు కెమిస్ట్రీలో ఎక్కువగా చూస్తుంటాం. కెమిస్ట్రీలో ఏదైనా మనకు సాల్ట్ ఇచ్చినప్పుడు ఆ కలర్ను బట్టి మనము ఫలితాన్ని అంచనా వేయడం జరుగుతుంది. ఈ అంచనా చేసి ఈ ప్రక్రియ చేయకుండా ఓన్లీ ఫలితాన్ని మాత్రమే సార్కు చూపించడం జరుగుతుంది. అలా కాకుండా ఉపాధ్యాయుడు మధ్యవర్తిగా ఉండి ప్రక్రియకు మరియు ఫలితానికి రెండిటికి ప్రాధాన్యత ఇచ్చే విధంగా చేయాలి. సో ఉపాధ్యాయుడు మొట్టమొదటి పాయింట్ ఏంటి? వివిధ స్థాయిల్లో వివిధ తరగతుల్లో ఉండే విద్యార్థుల యొక్క భావోద్వేగాలను ఒకే స్థానంలోకి తీసుకురావడం, విద్యార్థులు ఫలితాలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నప్పుడు ఉపాధ్యాయుడు మధ్యవర్తిగా ఉండి ప్రక్రియలకు మరియు ఫలితాలకు రెండిటికి ప్రాధాన్యత ఇచ్చే విధంగా చూడటం, మరియు విద్యార్థులలో సమస్యను పరిష్కరించడం, విద్యార్థులు ఏర్పడిన సమస్యలకు కూడా మధ్యవర్తిగా ఉండి ఉపాధ్యాయుడు పరిష్కరించాలి. నెక్స్ట్, సౌకర్యకర్త. సౌకర్యకర్త అంటే ఏంటంటే విద్యార్థులు పాఠ్య కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు వాళ్ళకు అవసరమైన సౌకర్యాలన్నింటినీ కల్పించాలన్నమాట. సో వారికి అవసరమైన ప్రతి ఒక్క సౌకర్యాన్ని కల్పించాలి. కాబట్టి ఉపాధ్యాయుని ఏమంటాం? సౌకర్యకర్త అంటాం. రోల్ మోడల్, ఆదర్శవంతమైన వ్యక్తి. అంటే ఉపాధ్యాయుడు తన నడవడికలో కానీ తన ఆచార వ్యవహారంలో కానీ తమ యొక్క మాటలలో కానీ విద్యార్థులకు ఆదర్శవంతంగా ఉండాలి. కాబట్టి ఈ ఉపాధ్యాయుని ఏమంటామంటే ఆదర్శమైన వ్యక్తి అంటారు. నెక్స్ట్, సమన్వయకర్త. ఫైనల్ వన్, సమన్వయకర్త. సమన్వయకర్త అంటే ఏంటంటే ఉపాధ్యాయుడు తరగతి గదిలో, పాఠశాల లోపల మరియు పాఠశాల వెలుపల ప్రతి ఒక్క సంఘానికి కానీ ప్రతి ఒక్క వ్యక్తికి కానీ హయ్యర్ అఫీషియల్స్ను కానీ ఈ ఉపాధ్యాయుడు ఎలా ఉండాలంట? సమన్వయకర్త. వాళ్ళందరికీ మధ్య సమన్వయకర్తగా ఉండాలి. తరగతి గదిలో ఉండే విద్యార్థులకు మరియు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు మరియు తరగతి గదిలో ఉండే పాఠశాలలో ఉండే యాజమాన్యానికి మరియు ఈ పాఠశాలలో అధికారాలను శాసించే అధికారులకు సమన్వయకర్తగా ఉండాలి. అంటే ఒక విషయాన్ని బోధించేటప్పుడు ఉపాధ్యాయుడు ఒక విషయాన్ని బోధించేటప్పుడు ఏకాకిగా కాకుండా దానికి సంబంధించిన అన్ని అంశాలను అంటే రిలేటెడ్ మ్యాటర్స్ అన్నిటినీ కలిపి బోధించడం వల్ల ఆ ఉపాధ్యాయుని ఏమంటాం? సమన్వయకర్త అంటాం. ఎగ్జాంపుల్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఉపాధ్యాయుడు కాంతికి సంబంధించిన లెసన్ చెప్పాలనుకున్నాడు. కాంతి అనేది ఫిజిక్స్కి సంబంధించిన లెసన్ అనమాట. ఈ కాంతికి సంబంధించిన లెసన్లో కాంతిని చూడడానికి ఉపయోగించేది మనము కళ్ళు. సో జీవశాస్త్రాన్ని మరియు భౌతిక శాస్త్రంని రిలేటెడ్గా కంబైన్గా చెప్తే ఆ ఉపాధ్యాయుని ఏమంటామంటే సమన్వయకర్త అంటాం. రెండు, శక్తికి సంబంధించిన పాఠ్యాంశాన్ని బోధించాలన్నప్పుడు శక్తి అనేది మనకు ఫిజిక్స్లో వస్తుంది. రసాయన సమీకరణాలలో శక్తి విడుదలవుతుంది, అంటే రసాయన శాస్త్రము. శ్వాసక్రియ వల్ల శక్తి విడుదలవుతుంది. ఈ మూడు అంశాలను కలిపి బోధిస్తే ఆ ఉపాధ్యాయుని ఏమంటాం? సమన్వయకర్త. అంటే ఒక అంశాన్ని ఏకాకిగా కాకుండా వివిధ అంశాలను కలుపుకొని బోధిస్తే ఆ ఉపాధ్యాయుని ఏమంటామంటే సమన్వయకర్త అంటాం. అంటే ఇతడు పాఠశాలలో లోపల మరియు పాఠశాల వెలుపల తరగతి గదిలో విద్యార్థులకు మరియు సమాజానికి మధ్య సమన్వయకర్తగా ఉపాధ్యాయుడు ఉండాలి. సో దిస్ ఈస్ ద జీవశాస్త్ర ఉపాధ్యాయుడు. వెరీ వెరీ స్మాల్ లెసన్. వీటి నుంచి కంపల్సరీగా బిట్స్ పడతాయమ్మా. తప్పనిసరిగా ఈ లెసన్ను క్షుణ్ణంగా చదువుకోండి.